గైస్ మనం ఈ వీడియోలో స్ట్రింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? మీకు ఇంతకుముందు స్ట్రింగ్ అంటే ఏం తెలుసు? ఇక్కడ చెప్పా. ఇక్కడ ఫస్ట్ చూడండి, స్ట్రింగ్ అంటే ఏమి? క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు, లేదంటే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్, ఇలాగ హ్యాష్ స్టార్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి మనము స్ట్రింగ్ అంటామని చెప్పా. అండ్ ఇంకొకటి మీకు ఏం తెలుసు అంటే ఇక్కడ ఇలాగా మనము ఏదైనా ఒక వేరియబుల్కి ఒక స్ట్రింగ్ని అసైన్ చేయాలి అంటే జనరల్గా ఇంటీజర్స్ ఫ్లోట్ అయితే ఇలా నార్మల్గా ఇచ్చేస్తాం. కానీ స్ట్రింగ్స్ని అయితే ఎలా అసైన్ చేస్తాము? ఖచ్చితంగా సింగిల్ కోట్స్లో అసైన్ చేయాలని చెప్పి. అవునా? అంతవరకు మీకు తెలుసు. ఇప్పుడు ఇంకొంచెం చూద్దాం కదా ఎక్స్టెన్షన్. ఫస్ట్ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకొని, ఫస్ట్ పాయింట్ ఏమంటే మనం స్ట్రింగ్ని సింగిల్ కోట్స్లో అయినా పెట్టచ్చు. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము అంటే సింగిల్ కోట్స్ అంటాం. సింగిల్ కోట్స్లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మనము డబల్ కోట్స్ అయినా వాడచ్చు. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము అంటే డబల్ కోట్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి గైస్. మూడోది ట్రిపుల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలాగా 3 కోట్స్ ట్రిపుల్ కోట్స్ మధ్యలో కూడా పెట్టచ్చు. దీన్ని ట్రిపుల్ కోట్స్ అంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే నేను ఏ అని తీసుకుంటున్నా. ఏ ఈక్వల్స్ టు అంకుల్ అని తీసుకుంటున్నా. ఇలా ఇవ్వచ్చా నేను? ఎస్, అకార్డింగ్ టు ద రూల్ నేను సింగిల్ కోట్స్ వాడచ్చు. సో ఇలా ఇవ్వచ్చు. సేమ్ ఇప్పుడు నేను బి ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో నేను అంకుల్ అని ఇస్తున్నా. ఇలా వాడచ్చా అంకుల్ అని డబల్ కోట్స్లో? ఎస్, అకార్డింగ్ టు ద రూల్ వాడచ్చు. నెక్స్ట్ సి ఈక్వల్స్ టు ట్రిపుల్ కోట్స్లో అంకుల్ అని ఇస్తున్నాం. అకార్డింగ్ టు ద రూల్ ఇలా కూడా మనము వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది గాస్? నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వేరియబుల్స్ చెప్పినప్పుడు చెప్పా. ఇక్కడ ఒకసారి చూపిస్తా చూడండి. సో మనకి ర్యామ్ అనేది ఇలా ఉంటుంది. అది చూసేకి ర్యామ్ అనేది చూసేకి ఇలా ఉంటుంది. బాక్సెస్ అవునా? సో ఇప్పుడు మనము ఏ ఈక్వల్స్ టు అంకుల్ అని ఇచ్చాం. ఒక్క సెకండ్. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ కానీ ఎనీథింగ్ అంకుల్ అని ఇచ్చాం. అప్పుడు ఏం జరుగుతుంది గైస్? ఇక్కడ ఒక్కొక్క బాక్స్ ఆక్రమిస్తుందని చెప్పిన. అవునా? యూకి ఒక బాక్సు, ఎన్నుకు ఒక బాక్సు, సికి ఒక బాక్సు, ఎల్ ఒకటి, ఈ ఒకటి. ఈ మొత్తానికి ఈ అన్ని బాక్సులకి కలిపి మనకి నేమ్ ఏముంటుంది అంటే ఏ అని ఉంటుంది. ఎందుకంటే మనం అది ఇక్కడ ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇక్కడ నేను చెప్పింది కరెక్టే. దీన్ని ఏమన్నాను? ఈ అన్ని బాక్సెస్కి కలిపి ఏ అని ఇస్తుంది. కాకపోతే ఈ ఏ మళ్ళీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటుంది. ఆ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బాక్స్లో ఏముంది? U అని ఉంది కదా. సో దీనికి 0 అని ఇస్తుంది. సెకండ్ దానికి 1, థర్డ్ దానికి 2, ఫోర్త్ దానికి 3, అండ్ దెన్ లాస్ట్ ఈకి వచ్చి 4 అని ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి గైస్, మనము ఏ ఈక్వల్స్ టు అంకుల్ అని ఇచ్చాము అంటే, ఓకేనా, ఇలా ఏ ఈక్వల్స్ టు అంకుల్ అని ఇచ్చాము అంటే ర్యామ్లో ఒక్కొక్క బాక్స్ ఆక్యుపై చేసుకొని అన్ని బాక్సెస్కి కలిపి ఏ అనే నేమ్ ఉంటుంది. కానీ ఏ ఏం చేస్తుంది? మళ్ళీ ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ అనేది ఇచ్చుకుంటుంది. ఆ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని బాక్సెస్ వరకు వెళ్తాయి. ఇప్పుడు బాగా వినండి గైస్ జాగ్రత్తగా. నేను ప్రింట్ ఆఫ్ ఏ అని ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ అని ఏం జరుగుతుంది? ఈ ఏలో ఏమేమి డేటా ఉందో అంతా ప్రింట్ అవుతుంది. ఏలో ఏమేమి డేటా ఉందో అంటే అంకుల్ అని ఉంది కదా, ఈ అంకుల్ అంతా ప్రింట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ రన్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు వచ్చిందా అంకుల్ అని. ఇప్పుడు బాగా వినండి గైస్. నేను ఇక్కడ ఒక్కొక్క బాక్స్ ఉంది కదా, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క బాక్స్ ఉన్నాయి కదా. నేను ఈ అంకుల్ని మొత్తం నేను చూడకూడదు. నేను ఓన్లీ యూని మాత్రమే అవుట్పుట్లో పడాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? కామన్ సెన్స్ వాడండి. యూ బాక్స్కి పేరు ఏముంది? ఇక్కడ 0 అని ఉంది కదా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఏ ఆఫ్ అంటే ఏ పక్కన ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 0 ఇవ్వండి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి. మీరు ఓన్లీ ఏ అని ఇచ్చారు అంటే ఈ అన్ని బాక్సెస్లో ఏమున్నాయో అవన్నీ పడిపోతాయి ఇలాగా అంకుల్ అని చెప్పి. అలా కాకుండా మీరు ఒక్కొక్క బాక్స్లో ఉన్న డేటా మాత్రమే మీరు యాక్సెస్ చేయాలి అంటే ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మీరు ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏ ఆఫ్ 0 అన్నా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏలో ఉన్న 0 బాక్స్లో ఉన్న డేటా అనేది మనకి అవుట్పుట్లోకి వస్తుంది. ఇక్కడ యూ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మనకి యూ అనేది అవుట్పుట్లో పడుతుంది. వచ్చిందా? సో ఇప్పుడు నేను ఇక్కడ 3 అని ఇచ్చా. అప్పుడు ఏం జరుగుతుంది? 3 బాక్స్లో ఏమైతే ఉందో అది వస్తుంది. ఇక్కడ 3 బాక్స్లో ఏముంది? ఎల్ అని ఉంది. సో మనకు అవుట్పుట్లో ఎల్ అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి, వచ్చిందా? సో ఇప్పుడు మీరు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఓవరాల్గా ఇంతకుముందు చెప్పిన పాయింట్ వచ్చి ఇలాగ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాక్స్ ఆక్యుపై చేసి మొత్తానికి ఒక వేరియబుల్ ఇస్తుందని చెప్పా. అంటే ఇక్కడ ఏం నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ స్టోర్ చేసుకుంటుందని చెప్పా. సో ఇప్పుడు మీరు ఎక్స్ట్రా పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఏ ఏం చేస్తుందంటే ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నెంబర్ అనేది ఇస్తుంది. ఆ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడున్న వాల్యూస్ ఇక్కడున్న డేటాని మొత్తం మీరు యాక్సెస్ చేయాలి అంటే ఏ అనే దాన్ని వాడాలి.
కానీ ఒక్కొక్క బాక్స్లో ఉన్న దాన్ని మాత్రమే యాక్సెస్ చేయాలి అంటే దీనికంటే ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని వాడాలి. ఎలా వాడాలి అంటే ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు ఆ నెంబర్ అనేది వాడాలి. ఓకేనా? సో సేమ్ గైస్, ఈ సింగిల్ కోట్స్కైనా డబుల్ కోట్స్కైనా ట్రిపుల్ కోట్స్కైనా సేమ్ ఇలానే జరుగుతుంది. ఇప్పుడు గైస్ ఈ సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి అసలు ఏం డిఫరెన్స్ లేదు, అంతా ఫుల్ సేమ్ టు సేమ్ కాన్సెప్టే. కానీ ఈ ట్రిపుల్ కోట్స్కి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ ట్రిపుల్ కోట్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ దీనికి చూపిస్తాను. ఈ డబుల్ కోట్స్కి ఏం చేస్తున్నానంటే గైస్ ఇలా ఎంటర్ చేసా, ఎంటర్ కొడితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. అవునా? ఈ నెక్స్ట్ లైన్లో నేను హ్యాట్ అని టైప్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకో గైస్, దీని నుంచి మనకి ఎర్రర్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్లో ఒక లైన్ పడింది. ఎందుకు అంటే మీరు ఇలాగ సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఇస్తే మీరు వాల్యూ అనేది ఒకటే లైన్లోనే ఇవ్వాలి, లేకపోతే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని రన్ చేశా, మనకి ఎర్రర్ వచ్చింది ఒకటి. అవునా? ఈ ఎర్రర్ ఏంటో పక్కన పెట్టండి, బట్ ఒక ఎర్రర్ అయితే వచ్చింది కదా, సింటాక్స్ ఎర్రర్ అని. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి మనము వేరే లైన్లో డేటాను ఎంటర్ చేయకూడదు, ఇలా సింగిల్ లైన్లోనే ఎంటర్ చేయాలి. అదే ఇప్పుడు నేను ఇక్కడ ట్రిపుల్ కోట్స్ ఇచ్చా కదా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ హ్యాట్ అని ఇచ్చా. ఇక్కడ చూడండి, నాకు ఏమైనా రెడ్ కలర్ లైన్ వచ్చిందా? రాలా. అంటే మీరు ట్రిపుల్ కోట్స్ వాడితే ఏం చేయొచ్చు అంటే డేటాని ఎన్ని లైన్స్లో అయినా మీరు ఎంటర్ చేయొచ్చు. అదే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ వాడితే డేటాని సింగిల్ లైన్లో మాత్రమే ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇది తీసేస్తున్నా, ఓన్లీ సి అనే ఇస్తున్నా. సో అప్పుడు నాకు అవుట్పుట్లో ఏం పడుతుంది, అంకుల్ హ్యాట్ అని పడుతుంది. అబ్జర్వ్ చేయండి, పడిందా అంకుల్ హ్యాట్ అని. అది కూడా ఎలా పడింది గైస్, ఇక్కడ నేను ఎలాగైతే ఇస్తున్నానో లైన్ బై లైన్ అలానే పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను హ్యాట్ తర్వాత బ్యాట్ అని ఇచ్చా. సో నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, హ్యాట్ కింద నెక్స్ట్ లైన్లో బ్యాట్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హ్యాట్ తర్వాత నెక్స్ట్ లైన్లోనే కదా నాకు బ్యాట్ అని ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో వచ్చిందా ఇలాగా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి ఏం డిఫరెన్స్ లేదు. కానీ ట్రిపుల్ కోట్స్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఏమి అంటే ట్రిపుల్ కోట్స్ వాడి మీరు మల్టిపుల్ లైన్స్లో మీరు డేటాని ఎంటర్ చేయొచ్చు. మీరు ఎలాగైతే డేటాని ఎంటర్ చేస్తారో మనకు అవుట్పుట్లో కూడా అలానే పడుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, స్ట్రింగ్స్ని మనం ఎలాగ ఇవ్వచ్చు, 3 రకాలుగా ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్. సింగిల్ కోట్స్కి డబుల్ కోట్స్కి అయితే మనకి ఏమి తేడానూ లేదు. ట్రిపుల్ కోట్స్లో అయితే మనం డేటాని ఇలా మల్టిపుల్ లైన్స్లో ఇచ్చుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఎలాగ ఉంటుంది, ఏం నేమ్ వస్తుంది, ప్లస్ ఏ అనేది మళ్ళీ ఇంటర్నల్గా ఏం నెంబర్స్ ఇచ్చుకుంటుంది. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే స్టార్టింగ్ మీకు ఖచ్చితంగా నెంబర్ 0తో స్టార్ట్ అవుతుంది ఇది. ఓకేనా? సో ప్రస్తుతానికి స్ట్రింగ్స్ గురించి ఇంతే గైస్. మనం ఈ స్ట్రింగ్స్లో డేటాని ఎలా మాడిఫై చేయాలి, ఈ స్ట్రింగ్స్ గురించి చాలా స్టోరీ ఉంది. ఈ స్ట్రింగ్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇది బేసిక్ కాన్సెప్ట్స్ స్ట్రింగ్ గురించి. సో నేను ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. ఓకేనా? మీరు చాలా జాగ్రత్తగా వినండి ఆ వీడియోస్ అన్ని.